హాయ్ అండి. ఈరోజు నేను మీకు కర్రీ పాయింట్లోను ఫంక్షన్స్లోను మనకి వంకాయ ఫ్రై దొరుకుతుంది కదండి, అలా చేసి చూపిస్తాను. దీనికి మనకు కావాల్సింది వంకాయ ముక్కలు, ఆనియన్స్, మిర్చి, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర అండి. ఫస్ట్ వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ అంతా పోయేదాకా. ఆ తర్వాత ప్యాన్ మీద ఆయిల్ పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని స్ట్రెయిన్ అయిపోయిన వంకాయ ముక్కల్లోకి మనం ఆనియన్స్, మిర్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునే ఈ పీసెస్కి మనం ఎంత కావాలో సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సాల్ట్, కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలండి పీసెస్కి పట్టేలాగా. ఇప్పుడు బాగా కలిపిన వాటిల్లో మనం కొంచెం శనగపిండి 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేయాలి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. వేసిన తర్వాత బాగా ముద్దలాగా కలపకూడదండి, కొంచెం లైట్గా అట్లా పొడి పొడిగా ఉండేలాగా అట్లా లైట్గా కలుపుకోవాలి, మరి ముద్దగలాగా కలపొద్దు. ఇప్పుడు వేడైన నూనెలో మనం ఇంకా ఈ పీసెస్ అన్నిటినీ వేసేయాలి. ఒకేసారి కాదండి, ఇట్లా విడివిడిగా వేసుకోవాలి. వేసిన వెంటనే ఆయిల్లో కదపొద్దండి, మళ్ళీ మనకి కోటింగ్ అంతా సపరేట్ అయిపోతుంది. కొంచెం వేగిన తర్వాత చూసుకొని తిప్పుకోవాలి. ముక్క గట్టిగా అయిపోయిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలండి. వంకాయ ముక్క మనకు తెలుస్తుంది కదా వేగింది, డీప్ ఫ్రై అయిపోయింది అని, గట్టిగా అయిపోతుంది, అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఆయిల్లో మనం ఇంకా పల్లీలు కూడా వేయించుకోవాలి అండి. ఎక్కువ పల్లీలు అవసరం లేదు, కొంచెం చాలు. ఆ పల్లీలు వేయించుకున్న తర్వాత సేమ్ ఆయిల్లో మనం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. వేయించినవి ఉంటే కూడా మిక్స్ చేసుకోవచ్చండి. మనకి వేయించిన పల్లీలు దొరుకుతాయి కదా, ఆ వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి చూసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఎంత కారం, సాల్ట్ కావాలో కలుపుకోవాలి. నేనైతే ఇలా నువ్వుల పిండి పల్లీల్లో కారము, సాల్ట్ యాడ్ చేసేసి కలిపేశాను, హెల్త్కి మంచిది అని. థ్యాంక్స్ అండి. ఇది ఇట్లా కుకింగ్ వీడియోస్ ఇంకా మీకు నేర్చుకొని చూపిస్తాను. నేను నేర్చుకొని ట్రై చేశాను.